పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన వామనరావు దంపతుల హత్య కేసు విచారణ స్పీడప్ చేసింది సీబీఐ. ఇప్పటికే నిందితులను విచారించిన సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో రేపు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు నోటీసులు ఇచ్చారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో జరిగే ఎంక్వైరీకి అటెండ్ కావాలని సూచించారు. ఇక వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాధిత కుటుంబ సభ్యులు. కేసులో ఏ3గా పుట్ట మధు మేనల్లుడు శ్రీనివాస్ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి నియోజకవర్గం కల్వచెర్ల దగ్గర 2021 ఫిబ్రవరి 17న న్యాయవాద దంపతులైన గట్టు వామనరావు నాగమణిలను దుండగులు నడి రోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన వామనరావు దంపతుల హత్య కేసు విచారణ స్పీడప్ చేసింది సీబీఐ. ఇప్పటికే నిందితులను విచారించిన సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో రేపు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు నోటీసులు ఇచ్చారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో జరిగే ఎంక్వైరీకి అటెండ్ కావాలని సూచించారు. వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాధిత కుటుంబ సభ్యులు. కేసులో ఏ3గా పుట్ట మధు మేనల్లుడు శ్రీనివాస్ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి నియోజకవర్గం కల్వచెర్ల దగ్గర 2021 ఫిబ్రవరి 17న న్యాయవాద దంపతులైన గట్టు వామనరావు నాగమణిలను దుండగులు నడి రోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. రైటిక వామనరావు దంపతుల మర్డర్ కేసులో సీబీఐ విచారణపై మరిన్ని డీటెయిల్స్ మనకి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల వద్ద జరిగినటువంటి 2021 ఫిబ్రవరి 17న జరిగినటువంటి రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి ఘటన అది. గట్టు వామనరావు న్యాయవాది అయినటువంటి గట్టు వామనరావు అతని భార్య నాగమణి ఇద్దరిని కూడా అతి కిరాతకంగా అక్కడ హత్య చేశారు. నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే హత్య చేశారు కల్వచెర్లలో. సో ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి గట్టు వామనరావు తండ్రి అయినటువంటి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు సిబిఐకి విచారణ చేయవలసిందిగా కోరింది. అయితే ఈ కేసులో ఇప్పటికే గతంలో మంత్రికి సంబంధించి అంటే ఆ ఏరియాలో కమిషనరేట్ పరిధిలో రామగుండం కమిషనరేట్ పరిధిలో గతంలో కొంతమందిని సిబిఐ విచారించింది. అక్కడ ఎవరైతే గట్టు వామనరావుకి సన్నిహితులైనటువంటి సత్యనారాయణతో పాటు సంతోష్ను కూడా విచారించింది. గట్టు వామనరావు మీకు ఎట్లా ఉండేవాడు, ఎట్లా ఉండేవాడు, సో కొన్ని విషయాలపైన ఆరా తీసింది. అయితే మొట్టమొదటిసారిగా అప్పుడు జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్గా ఆ టైంలో ఉన్నటువంటి పుట్ట మధు మాజీ ఎమ్మెల్యే, సో అతన్ని మొదటిసారిగా సిబిఐకి విచారణ కోరింది. రేపు అంటే సోమవారం రేపు సిబిఐ ముందు హాజరు కావాలంటూ కూడా నోటీసులు సర్వ్ చేశారు. అయితే ఈ విచారణ అనేది రేపు రామగుండం కమిషనరేట్ పరిధిలో జరుగుతుందా మళ్ళీ హైదరాబాద్లో జరుగుతుందా అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కానీ గతంలో అయితే సిబిఐ అక్కడ కొంతమంది ఎవరైతే విచారణ చేసిందో వారిని మాత్రం రామగుండం కమిషనరేట్ పరిధిలోనే చేసింది. కాబట్టి సో రేపు కూడా మాజీ ఎమ్మెల్యే ఆ టైంలో ఎప్పుడైతే ఈ గట్టు వామనరావు దంపతులపైన హత్య జరిగిందో ఆ టైంలో జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి పుట్ట మధుకు మొట్టమొదటిసారిగా సిబిఐ నోటీస్ సర్వ్ చేసింది. ఎందుకంటే ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి. ఇతనికి సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఈ హత్యలో ఉన్నారంటూ కూడా మనకి తెలుస్తుంది. ఏ3గా ఉన్నటువంటి నిందితుడు పుట్ట మధు మేనడు తుల్చేగారి శ్రీనివాస్ అలియాస్ బిట్టు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇతని ప్రమేయం ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలో పుట్టలింగమ్మ చారిటబుల్ ద్వారా అక్రమంగా ఎక్కువ సంపాదించున్నట్టు కూడా కొన్ని కేసులు వేశారు. ఆ కేసుల్లో ముఖ్యంగా వామనరావు వాదించాడు కాబట్టి సో ఈ కేసులో చాలా కీలక విషయాలు సిబిఐ ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా సిబిఐ ఈ యొక్క కేసులో చాలా స్పష్టంగా చాలా క్షేత్రస్థాయిలో అన్నింటినీ పరిశీలించి అటు కల్వచెర్ల గ్రామానికి సంబంధించి ఏదైతే వీరి ఊరు సొంత గ్రామం అయినటువంటి గుంజపడుగులో కూడా సిబిఐ అధికారులు వెళ్ళారు. అక్కడ పూర్తిగా కూడా అన్ని ఆధారాలు సేకరించారు. ఏదైతే హత్య జరిగిందో హత్య జరిగిన ప్లేస్ను కూడా విజిట్ చేశారు. సో ఇట్లాంటి విషయాలు అన్నీ ఆరా తీసి కొంతమందిని ఇప్పటికే విచారించి సో ప్రజెంట్ అయితే పుట్ట మధు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పుట్ట మధుకి నోటీసులు సర్వ్ చేశారు. సో రేపు
పుట్టమధును సిబిఐ అధికారులు ఎట్లాంటి క్వశ్చన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సో ఎట్లాంటి ఆన్సర్ ఇస్తాడనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే నడి రోడ్డు పైన హైకోర్టు న్యాయవాది అయినటువంటి వామన్ రావు తర్వాత అతని వైఫ్ను కూడా ఇద్దరిని దంపతుల్ని అక్కడ మిట్ట మధ్యాహ్నం హత్య చేయడం కూడా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఆ టైంలో. సో చూడాలి దీనిపైన రేపు సిబిఐకి సంబంధించి ఎట్లాంటి ఆన్సర్స్ ఇస్తాడనేది చూడాలి. ఇక మరోవైపు ఇటు ఈ కేసుకు సంబంధించి దాదాపు ఈ పుట్టమధుకు సంబంధించే 900 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన ఎలా ఉన్నారని కూడా ఈ కేసు పైన అప్పుడున్నటువంటి ఎవరైతే వామన్ రావుకి సంబంధించినటువంటి ఒక తెలిసిన వ్యక్తి సత్యనారాయణ అతను పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం ఈ కేసుకు సంబంధించి మాత్రం రేపు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఈ ఏదైతే వామన్ రావు దంపతుల హత్య కేసులో రాష్ట్రంలోనే ఇటు ఎందుకంటే న్యాయవాదికి సంబంధించినటువంటి ఇష్యూస్ కాబట్టి సో సిబిఐ చాలా సున్నితంగా క్షేత్రస్థాయిలో అన్నిటిని కూడా ఆధారాలు తీసుకొని అందరినీ కూడా అంటే అతనికి సంబంధించి అన్ని వివరాలు సేకరించి సో రేపు పుట్టమధు మాజీ ఎమ్మెల్యేను నోటీసులు ఇచ్చింది హాజరు కావాలని. సో రేపు పుట్టమధు తర్వాత మళ్ళీ అంటే దీనికి సంబంధించిన ఎవరైతే బంధువులు ఈ హత్యలో ఉన్నారో సో వారిని కూడా తర్వాత A1 A2 ఇట్లా ఎవరు ఉన్నారనేటువంటి పూర్తి విషయాలు కూడా ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. సో పూర్తి స్థాయిలో అటు గట్టు కిషన్ రావు ఎవరైతే వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదులో అన్నీ కూడా పూర్తిగా కూడా ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నాడు కాబట్టి సో అన్ని విషయాలు నిజ నిజాలు అనేది పూర్తిగా కూడా సిబిఐ విశ్లేషించి సో ఇందులో నిందితులు ఎవరనేది పూర్తిగా కూడా తేల్చనున్నది. సో రేపైతే ఉదయం 10 గంటల ప్రాంతం తర్వాత అటు రామగుండం కమిషనరేట్ పరిధిలోనా లేదంటే హైదరాబాద్ నగరంలోనా మాత్రం ఈ సిబిఐ విచారణకు హాజరు కావాల్సింది కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే చాలామందిని కూడా విచారించారు కాబట్టి రేపు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మొదటిసారిగా హాజరు కాబోతున్నాడు కాబట్టి కొంత ఉత్కంఠ నెలకొంది జ్యోతి.